ఆశీర్వాదాలకు కారణభూతుడైన మన కన్న తండ్రి అయిన మహాదేవునికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరి కోసం కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి మనందరికీ మార్గమై మన కోసం దేవుని ఎదుట దేవుని కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, ప్రభువు చేసిన త్యాగం, మరో ప్రభువైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలిగామనేది గుర్తుంచుకొని, దేవుని మాటలు వినటానికి, వేగిరపడటానికి మరి అందరూ ముందుకు వస్తున్న విధానాన్ని బట్టి కూడా సంతోషిస్తూ, మరి ఈ దినం క్రైస్తవ ప్రపంచం అంటే దాదాపు ఈస్టర్న్ కంట్రీస్, యెరూషలేముకు తూర్పున ఉన్న అనేక దేశాలలో పునరుత్థాన పండగ, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన పండగ జరుగుతుంది. యెరూషలేమునకు పడమటి వైపు, వెస్టర్న్ కంట్రీస్ అంటారు వాటిని, వాటిలో వచ్చే వారం జరుగుతుంది ఇది. ఎందుకంటే గత వారం చెప్పాను, కాలమానం చాంద్రమాన కాలజ్ఞాన ప్రకారంగా లేదా కాలం ప్రకారంగా సమరాత్రి దినమైన మరి మార్చి 21కి తర్వాత ఏదైతే మొదటి పౌర్ణమి మన కాముని పూర్ణం వచ్చిందో, ఆ కాముని పౌర్ణమి తర్వాత వచ్చిన మొదటి ఆదివారం ఇది. మరి పెద్దలు నిర్ణయించిన పునరుత్థానపు పండగ ఇది. ప్రపంచమంతా ఉదయకాలమున 4 గంటల నుంచే పెద్ద పెద్ద సంఘాలు, సంస్థలను బట్టి వాటిలో జరుగుతుండగా, దేవుని వాక్యములో ప్రాతకాల ఆరాధనను, సమాధుల దగ్గర ఆరాధనను, ప్రభువైన యేసుక్రీస్తు లేచెను హల్లెలూయా అనే స్లోగన్ కోసమో బైబిల్ అంతా వెతికితే ఎక్కడ కనబడలేదు. ఈ రోజు కోసం పాటలు కూడా మనం కూడా పాడాము. పాట గీతం గీతం జయ జయ గీతం, యేసు రాజు లేచెను, ఇయాలనే లేచిండా, అర్థమైందా లేదా? యేసు రాజు లేచెను హల్లెలూయా అనే పాట ఈరోజే కాదు కదా, దాదాపు ఆయన లేచి 2000 సంవత్సరాలు అయితే, ప్రతి సంవత్సరం ఒక ఆదివారం మాత్రమే ఇలాంటి పాటలకు మనం అలవాటు పడ్డాం. ఈ యొక్క సాతాను కల్పించిన పద్ధతులను దేవుని వాక్యముతో మరి రూపుమాపటానికి ప్రతి క్రైస్తవుడు పాటుపడాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఎన్నో సంగతులను బైబిల్లో నుంచి పరిశోధించి చూస్తున్నాం. ఎవరు చెప్పినా ఏది చేసినా ఒకవేళ మంచిది, మేలు కలిగేది అనుకుంటే తప్పకుండా దాన్ని పాటిస్తే వచ్చే నష్టం లేదు. చెప్పనిది భక్తితో చేస్తేనే ప్రమాదం. వద్దన్న పని చేయటంలో మనం ముందున్నాం గనక మనకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో కూడా ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న చర్చెస్ మీరు చూస్తే 4 గంటల ఆరాధనకి ఎంతమంది వెళ్ళారో, 10 గంటల ఆరాధనకి ఎంతమంది వస్తారో ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇంత తెలిసిన మనం అనుకున్నాం గుడ్ ఫ్రైడే ఎంతమంది వచ్చారు ఆ రోజు, ఈరోజు ఎంతమంది వచ్చారో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఎంత గొప్పదో, అది మన ఆత్మలను రక్షించే శక్తి గలది. శరీరాన్ని రక్షించలేదా అంటే కాదు, శరీరముతో పాటు ఆత్మను
పరలోకానికి నడిపించేది, శరీరముతో పాటు ఆత్మను నరకములో కాల్చగలే శక్తి గలది మరి దేవుని వాక్యం. ఈ మాటలను మనం ఆలోచించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మన ఆత్మను మనం ముందు రక్షించుకోగలిగితే, ఆత్మచేత శరీర క్రియలను చంపగలిగితే, శారీరక క్రియలు మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులు కనుక ఆత్మీయంగా దేవుడు చెప్పిన మాటల్లోని పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే, పునరుత్థాన పండగ ఈస్టర్ దీని యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు శిలువలో మరణించి సమాధి చేశాడు, సమాధిని గెలిచాడు గనక మనం పండగ చేసుకుందామని అనుకుంటున్నారు. సమాధి గెలిచినందుకు పండగ చేసుకోమని లేదు, మరణించినందుకు పండగ చేసుకోమని, మరణ దినాన పండగ చేసుకోమని ఆనాటి యూదులకు, ఇశ్రాయేలులకు, ఆనాడున్న అన్యజనులు, సమస్త జనానికి దేవుడు బోధించాడు. ఆ బోధలోని పరమార్థాన్ని మనం ఆలోచిస్తే దాని ద్వారా సంతోషకరమైన ఈ యొక్క వర్తమానాన్ని మనం అందుకోలేక బాధతో జరుపుకుంటున్నాము. గుడ్ ఫ్రైడే అనే మంచి పేరు గల పండుగనని కనీసం దాన్ని సంతోషంగా చేసి ఇతరులకు, మన క్రైస్తవులకే బుద్ధి కలిగేటట్టు చేద్దామని ఒక ప్రయత్నం చేశామే తప్ప అది కూడా వాక్యానుసారంగా రైట్ కాదు. కొన్ని మంచి సంగతులను తెలియచేయాలి అంటే కొన్ని ఉదాహరణలుగా, కొన్ని దృష్టాంతాలుగా మనం చూపించవలసి వస్తుంది కనుక చేశాం. యేసు లేచినందుకు మనం పండగ చేసుకోవాలా, మనం లేచినందుకు మనం పండగ చేసుకోవాలా? ఆలోచించాలి. ఈనాటి ప్రపంచం ఆయన లేచినందుకు పండగ చేసుకోమంటుంది. నిజంగా ఆనాటి అపోస్తులను కానీ, యేసు ప్రభువును వెంబడించిన శిష్యులను కానీ, స్త్రీలైనా పర్వాలేదు, శిలువ దగ్గర ఉన్న వాళ్ళందరినీ చూస్తే వాళ్లకు ఆనాడు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, సహాయము, సహవాసము లేదు గనుక ఆయన యొక్క పునరుత్థానాన్ని సందేహించారు. ఇప్పుడు చదువుకున్నాం మనం. నేను 3వ దినాన తిరిగి లేస్తానురా బాబు, నేను రాయబడిన ప్రకారంగా పోతున్నాను, నేను చెప్పినట్టు లేస్తాను అని ఆయన ఎన్నిసార్లు వాళ్ళకు చెప్పినా మరి ఆ రోజు ఆ మరియ కావచ్చు, మగ్దలేనే మరియ కావచ్చు, ఎంత భక్తిని చూపించి ప్రభు దగ్గర మాటలు నేర్చుకున్న వాళ్ళైనా మరలా సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయారు. మీకు తెలుసు కదా, ఎందుకట ఇంకా యేసు దేహం అందులో ఉంటుంది, దానికి పూద్దాం, అది కులిపోకుండా కాపాడదామనే ఒక ఆలోచన వాళ్ళదైతే, మరికొందరు వెళ్తుంటే ఆ యొక్క సమాధి ద్వారము తొలగింపబడి ఉంటే భయపడి, అది తొలగింపక ముందు ఏమనుకుంటున్నారో మనకు తెలుసు, అంత పెద్ద రాయి మన కోసం ఎవరు తొలగిస్తారు? ఇది కొందరు ఆలోచించగలిగితే వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో ఇప్పటికే మనోళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది. అది ప్రాబ్లం. ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఆనాటి వాళ్ళు ఎంతో సందేహించారు, తొంగి చూశారు, పరిగెత్తుకుని దేహము వారికి కనబడకపోతే దేవదూతలు వచ్చి చెప్పినా ఆయన చెప్పినట్టే లేచాడరా బాబు, మృతులలో ఆయనను ఎందుకు ఎత్తుకుతున్నారు మీరు? బుద్ధి లేదా? మీరు వెళ్ళండి, చెప్పినట్టు గలిలేకి వెళ్తున్నాడు అని వాళ్ళు ఎంత కోపం చేసి చెప్పినా మళ్ళా వాళ్ళలో ఇంకా భయం తొలగిపోలే. సీక్రెట్గా కూర్చొని మరి సమావేశపరుచుకొని సమాజంలో కూర్చున్నప్పుడు యేసు వారికి ప్రత్యక్షమైనా ఏం చేశారు? వాళ్ళు మిక్కిలి భయపడి భూతము మాకు కనబడింది అంటున్నాడే తప్ప యేసు మహిమగల దేహంతో మాకు వచ్చాడు. ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు, క్షయమైనదిగా విత్తబడి
అక్షయమైనదిగా లేపబడుతుంది. చచ్చిపోయి విత్తబడింది మొలకెత్తాలి అంటే అది వేరే ఫలించే ఆకారంతో వస్తుంది అని చెప్పినా దాని జ్ఞానం తెలుసుకోలేదు. వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆల్రెడీ ఒకడైతే వచ్చి లేచి చూసినాక కూడా ఆ రోజు అప్పుడు లేక నేను ఆయన గాయాల్లో వేలు పెడితే తప్ప నేను నమ్మనంతటి దౌర్భాగ్య స్థితి అన్నాటిది. అది మనకు బుద్ధి కలగడానికి ఈరోజు ఎగ్జాంపుల్గా మనకు రాసి పెట్టాడు. ఇప్పుడు ఇది చదువుకున్నాం, ప్రవక్తల ప్రవచనాలు చదువుకున్నాం, అపోస్తల కార్యాలు చదువుకున్నాం, యేసు బోధన విన్నాం. ఇంకా మనము మనుషులు పెట్టిన సిద్ధాంతాలకే పాటుపడి ఇప్పటికి కూడా చూస్తే నాకు చాలామంది ఒక్కొక్కరు మెసేజ్ ఇస్తున్నారు. క్రైస్తవులే హెస్ రైజన్ హల్లెలూయా అంటాడు. ఇప్పుడు మెసేజ్ ఇది, అది మాకు తెలియదా? అవునా కదా? మీరు ఆలోచించాలి. ఎవడికి ఇవ్వాలి నువ్వు ఎస్ఎంఎస్? ఏసెవరో తెలియని వారికి నువ్వు ఎస్ఎంఎస్ పంపాలి తప్ప ఈ ఎస్ఎంఎస్లన్నీ క్రైస్తవులకే చుట్టాలు బంధువులకే ఇచ్చుకుంటుంటే ఇక సువార్త బయటోడికి ఎప్పుడు వెళ్తుంది? ఎంత వాస్తవంగా మనం ఆలోచిస్తున్నాము అని మనం ఆలోచించాలి ఈరోజు. అందుకే యేసు తాను చెప్పిన ప్రకారంగా లేచాడు. ఆ లేచిన దినాన్ని నన్ను నిన్ను మనల్ని ఎవరిని పండగ చేసుకోమనలేదు. లేచిన విషయాన్ని మాత్రమే పండగ చెప్పమన్నాడు ప్రజలకి. అందుకే చెప్పనివన్నీ చేస్తున్నారు. చెప్పింది ఒకటి ఉంటుంది చూసారా? ఏమని? ఈ యొక్క బల్ల కార్యక్రమంలో ఒక మాట చెప్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి, నేను వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రచురించాలి అని ఎంత ఆజ్ఞాపించినా అది మాత్రం జరగటం లేదు. చూసారా ఎంత భయంకరమైన భక్తి మనలో ఉందో? ప్రభు వల్ల ఒక ఆయన అంటాడు, మా దగ్గర నెలకు ఒక్కసారి ఉంటుంది బ్రదర్, అది మొదటి సండే కానీ లాస్ట్ సండే కానీ అంట. ఒకడంటాడు, ఈ నవీన యూదులు మేమే ఇంకా యూదులమని భారతీయులయ్యుండి ఏ రక్త సంబంధం లేకుండా ఆడంటాడు. ఆయన అప్పగింపబడిన రాత్రి చేశాడు కనుక మేము కూడా రాత్రే చేస్తాం. అదెప్పుడు? సంవత్సరానికి ఒక్కసారి. అది పస్కాకు ముందు. పస్కా ఎప్పుడంటే గుడ్ ఫ్రైడే. అసలు ఆ గుడ్ ఫ్రైడే ఎప్పుడు వాక్యానుసారంగా లేదు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఈరోజు ఆన్లైన్లో మాట్లాడుతుంటే బ్రదర్ అంటున్నాడు, అన్న ఇది ఒక క్లారిఫికేషన్ ఇయ్యన్న, ఐబీటీ వాళ్ళు పండగలే చేసుకోవద్దు అంటున్నారు, ఒక అపవాదు ఉంది, మీరు పండగలు చేయొద్దంటున్నారా అని ఒక ఆయన క్వశ్చన్ వేశాడు. న్యాయమే. అసలు నిన్ను పండగ వద్దని ఎవడన్నాడు అని నేను అన్నాను. మరి గుడ్ ఫ్రైడే చేయొద్దంటారు, ఈస్టర్ చేయొద్దంటారు, క్రిస్మస్ చేయొద్దంటారు. బైబిల్లో లేదు. లేనిది మీరు చేస్తారో చేయరో మీ ఇష్టం. కానీ పండగ చేసుకోమనైతే మేము వద్దని మేము అనలేదు కదా అన్నట్టు. అదే ఇలా కుదురుతుంది? ఇవే కదా మనకున్నాయి 3 పండగలు అంటాడు ఒకడు. ఎవడు చెప్పాడు నీకు? క్రైస్తవేతరులకైతే వారానికో పండుగ, నెలకో పండుగ ఉంది, సంవత్సరానికి అమావాస్యకు పున్నానికి పండుగలు ఉంటాయి వాళ్ళకు. కానీ క్రైస్తవుడికి రోజు పండుగనే సంగతి మీకు తెలియదా అని సామెతల గ్రంథంలో 15 చూపించాను. మీరు ప్రతిదినము పండగ చేసుకోండి. సంతోష హృదయునికి నిత్యము పండగ, నిత్యము విందు, ఫెస్టివల్. నువ్వు సంతోషంతో ఉన్నావా, ఇంకా శోధనతోనో బాధలతోనో రోదనతోనో ఉన్నావా అని అడిగాము. కాబట్టి దయచేసి ఇలాంటి నమ్మకాలు ఒక సంస్థ మీదనో ఒక వ్యక్తుల మీదనో వాస్తవానికి విరుద్ధంగా నింద వేయకూడదు. పండగలు చేద్దామని ఒకడు, స్వస్థత లేవంటారని మరొకడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఎవడన్నాడు మేము అనలేదే స్వస్థత? ఎవడు వద్దన్నాడు? మీరే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు, ప్రతి రోగిని స్వస్థపరుస్తాడు. కానీ ఆనాటి విధానం వేరు, ఈనాడు స్వస్థపరిచే విధానం వేరు. అది ఆలోచించమన్నమే తప్ప
తేడా గమనించమంటున్నామే తప్ప లేవనివ్వడన్నాడు. అందరూ స్వస్థత లేకపోతే ఈనాడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది టక్మని అప్పుడే చచ్చిపోవాలి. మరి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు బాగవుతున్నారు, మరి ఇంకా ఎన్నో ఇప్పటికీ ఎయిడ్స్ వచ్చి కూడా బాగవుతున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఆలోచించాలి మీరు. స్వస్థత అనేది ఉంది, ఎలా ఉందో బైబిల్ చదువుకొని నేర్చుకోండి, లేకపోతే చెప్తాం రండి. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనుషులు కల్పించిన పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఈ యొక్క పునరుత్థాన పండుగ మన ముందున్నది. ఈరోజు మరి దీని గురించి మనం ఆలోచించాలి. గనక ఆయన లేచినందుకు పండగ చేసుకుంటున్నారు. శనివారం రోజు శుక్రవారం రోజున చంపేసి ఆదివారం రోజున బ్రతికించి, అంతే కదా, మన ఇష్టమే, అవును కదా. దేవుని సంకల్పానుసారంగా దేవుడే తన కుమారుని బలిచ్చాడు, తన కుమారుని లేపాడు. ఇక దాని గురించి ప్రకటించమన్నాడు తప్ప ప్రతి సంవత్సరం చంపమని, ప్రతి సంవత్సరం లేపమని ఆయన ఏం చెప్పలేదు. కానీ ప్రతి దినము చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని, లేదా చనిపోయి తిరిగి లేపబడ్డ విధానాన్ని మీరు ప్రచురము చేయండి అన్నాడే తప్ప పండగ చేయమనలేదు. ఒక్కరోజుకే పండగ చేసుకొని మళ్ళీ సంవత్సరం అంతా ఏడవమని దేవుడు చెప్పలేదు. అందుకే ఈ విషయాలన్నిటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని నిజమునకు దేవుళ్ళు కానివారా, దేవుడు కానివారా? మీరు ఎక్కువ మందిని దేవుళ్ళగా చేసుకున్నారా? దేవుడు ఒక్కడేనని ఎంత చెప్పినా వాక్యంలో ఎంత కరెక్ట్గా రాస్తున్నాడో ఒక్కొక్కసారి ఆనందిస్తూ ఉంటాను. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేరు గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, ఇప్పుడు మీరు దేవుని ఇక్కడ కూర్చున్న మీరు, ఈ మాటలు వినే వాళ్ళందరూ, ఈ శతాబ్దంలో, ఈ దశాబ్దంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారును ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు. ఎందుకంటే ఇంకా చాలా మంది తాము క్రియల చేత దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. అంటే ఈరోజు ఎవరైతే ఈ దినాన్ని లెక్కబెట్టుకొని, మరో దినాన్ని లెక్కబెట్టుకొని, ఈ దినం ఎప్పుడొస్తుంది, ఆ రోజు పండుగ చేసుకుందాం, ఆ రోజు సంతోషిద్దాం. ఆలోచించండి. మొన్నటి వరకు 40 దినాలు, ఆ తర్వాత పవిత్ర వారం, దాదాపు 50 రోజులు మన ఇంట్లో ఏం శుభకార్యం చేయకూడదు, ఏం తినకూడదు, ఓన్లీ దీని తర్వాతనే తిని తాగుదాం అనే అలవాటు పడ్డ దౌర్భాగ్య స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. అయినా పర్వాలేదు. ఇలా చేసిన వాళ్ళని ఏమంటున్నాడు అంటే దేవుని ఎరగని వారు. వాళ్ళు దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు గాని వారి హృదయము దేవునికి చాలా దూరముగా ఉన్నది. మరి మనమైతే, ఇక్కడ వింటున్న మీరైతే, ఏదా ఈ వాక్యం ఎంతమంది ఆలోచించి దాని ప్రకారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వారందరూ దేవుని చేత ఎరగబడిన వారు. మరి విశేషముగా అన్నాడు అంటే మనము దేవుని ఎరగడం. మనం దేవుని ఎలా ఎరిగాము? యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే దేవుని ఎరిగిన వాళ్ళు. బయట వాళ్ళందరికీ దేవుడు తెలుసు పర్వాలా అని, వాళ్ళు దేవుడు ఎరిగిన వారు. ఎందుకంటే వాళ్ళు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు కనుక దేవుడెవరో వారికి తెలియదు. మనకు దేవుడు ఒక్కడే అని ఎవరికైతే తెలుసో వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారైతే నిజంగా యేసుక్రీస్తు మాటల ప్రకారం, అంటే బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు దేవుని చేత ఎరగబడిన వారు. ఇలా ప్రారంభ శతాబ్దంలో గలతీ సంఘం ముందు కరెక్ట్గా వచ్చింది.
కానీ వెంటనే కొద్ది రోజులకే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయింది గనక ఇప్పుడు దాని గురించి చెప్తున్నాడు. ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టుకు మరలా తిరగనేలా మునుపటి వలనే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మునుపటి వలే అన్నాడు. సంఘం ఇశ్రాయేలులకు దేవుడు పండగ చేసుకోమని చెప్పాడు. నిజానికి ఇశ్రాయేళ్ల పండగలు ఖచ్చితంగా చేయాలని లేవికాండంలో తప్పనిసరిగా చెప్పాడు. ఓ పండగ గురించి ఆలోచిద్దాం. ఒక పర్ణశాలల పండుగ ఉంది. దాన్ని 7 రోజులు చేయాలి వాళ్ళు బయటికి వెళ్ళి. పర్ణశాలల పండుగ అంటే మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి గుడారాల పండుగ. ఎక్కడ వేసుకోవాలా? ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి గుడారాలలో పండుగ చేసుకోవాలి. 7 రోజులు ఉండి రావాలంతే. పరిశుద్ధంగా జీవించి రావాలి. ఎందుకు చెప్పాడు? ఓ రిఫ్రెష్మెంట్ అంట. ఎవరు అలా చెప్పండి, కరెక్టే. ఎందుకంటే రిఫ్రెష్మెంట్ ఏదో మనం గనక వనభోజనానికి వెళ్ళి చెట్ల కింద వండుకొని తిని సంతోషంగా తిని తాగి రమ్మడానిక. పర్ణశాలలో పండుగ ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు ఈరోజు బిల్డింగ్ల మీద హాయిగా తిని బాగా బలిసున్నారు, ఇదే శాశ్వతం అనుకొని నాకు చాలా దూరం అయిపోతున్నారు. ఒక్కసారి మీరు అడవిలోకి వెళ్ళి టెంట్లో ఉంటే మీ బతికేందో మీకు గుర్తుకు రావాలి. ఎన్నటికైనా మన బతుకు టెంపరరే. ఆ ఇల్లు శాశ్వతం కాదు, ఈ టెంట్ కూడా శాశ్వతం కాదు అని మీకు గుర్తుకు రావాలి. మీరు దాన్ని అది చూసుకొని మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని పర్ణశాలలో పండగిస్తే, వీళ్ళు ఏం చేశారు? రిఫ్రెష్మెంట్ కోసం పర్ణశాలలోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం మొదలుపెట్టారు. అప్పుడేం చెప్తాడు దేవుడు? సచ్చినట్టు మీ పండగలొద్దు, మీరొద్దు. ఈరోజు కూడా మనల్ని ఎందుకు వద్దన్నాడు అంటే, మనం తినుమా తాగుమా సుఖించడానికి అలవాటు పడతాం కనుకనే ఇక ముందు చెప్తున్నాడు, మీరు దేవుని చేత ఎరగబడిన వారు, మరి దేవుని ఎరిగిన వారై మరలా నిష్ప్రయోజనం అయిపోయిన. ఎందుకంటే మీరు దాన్ని ఫలితం తీసుకోలేదు. అన్యుల్లో నుంచి వచ్చిన వారైతే ఇంకా భయంకరమైన. ఇశ్రాయేల్లో వచ్చిన వాళ్ళైనా కనీసం దాని పరమార్థం తెలుసుకోకుండా వచ్చినారు. అన్యజనులకు వచ్చిన వాళ్ళకైతే అసలు మీరు చేసే పండగలు బలులు అవన్నీ ఉతే, అవి నిష్ప్రయోజనమైనవి. మరలా వాటికి ఎందుకు వెళ్తున్నారని చెప్పి ఏమన్నాడు? మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము, ఈ విషయమై మేము పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గూర్చి భయపడుచు. మీరు దినములను మాసంలో దినాలంటే ఏ రోజు స్పెషల్ డేస్ ఇవి. దినాలంటే ఈ దినం పలానా రోజు ఇచ్చేయాలా, పలానా రోజు ఇచ్చేయాలా, ఆ దినం కోసం ఎదురు చూడటం అన్నమాట. బర్త్డే కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అందరూ ఎదురు చూసిన వాళ్ళు. అమ్మా, బర్త్ ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ బర్త్డే చేసుకోవడానికి మాత్రం మనం మహాభయంకరంగా ముందుకు ఎన్నైనా ఖర్చు పెడతాం. నువ్వు బర్త్ ఎందుకో తెలుసుకుంటే చాలు, నువ్వు బర్త్డే చేసుకోకపోయినా అవసరం లేదు. ఆ రోజు పెద్ద కేకు, ప్రార్థన, అవునా కదా, ఆశీర్వాదం, అవే ఒకటి చేయమన్నాను నేను. కాబట్టి మీరు దినములు. రెండోది ఏంటిది? నెక్స్ట్ గ్రాండ్ గా చేసేది మ్యారేజ్ డే. మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. చేసుకున్నప్పుడల్లా తనుకోవడమే సంవత్సరం అంతా. మ్యారేజ్ రెడీ కాగానే కొత్త చీర, కొత్త బట్టలు, కేకు కట్టింగ్, కథ కార్ఖానా. అందుకే ఇవన్నీ ఎందుకురా బాబు? ఇదంతా వేషధారణ. నువ్వు ప్రతిదినము పండగ చేసుకో. వివాహం దేవుడు ఇచ్చినందుకు, జీవితాన్ని ఇచ్చినందుకు దాన్ని దేవుని కోసం సఫలం చేయాలి. అలా దినములు ఇవి నీ జీవితంలోని అయితే, ఒకవేళ ఇది ఈస్టర్ డేనో, లేకపోతే గుడ్ ఫ్రైడే అనో, మరి ఇంకోటి న్యూ ఇయర్ డే అనో, లేకపోతే మరొకటి జీసస్ క్రైస్ట్ బర్త్డే అనో, దానికోసం ఎదురు చూసి దాన్ని ప్రత్యేకంగా చేయడం మొదలు పెడితే వేస్ట్ రా బాబు. దాని పరమార్థాన్ని మనం తెలుసుకొని చేయాలి, దాని అర్థాన్ని మనం తెలుసుకొని చేయాలి.
అందుకే నేను ఇంత చెప్పాను. పౌలు 2-3 ప్రయాణాలు చేశాడు ఒక్కొక్క పట్టణానికి. ఇక్కడ సంఘాన్ని కట్టి మరో సంఘాన్ని కట్టని మరో మళ్ళా తిరిగి వచ్చేసరికి చెడిపోయారు వీళ్ళు. మళ్ళా పోయి మళ్ళా వచ్చాడు. ఇంత చెప్పి మీరు మళ్ళీ వచ్చేసరికి మీరు చెడిపోతారేమో అని భయంగా ఉందంటున్నాడు. కానీ ఏం చేయలేం, బలవంతం చేయలేం కదా. మిమ్మల్ని కూడా మేము నమ్మండి అని బతిమాడాల్సిన అవసరం లేదు, రండి అని పిలవాల్సిన అవసరం లేదు. అయినా మనుష్యంగా బలహీనంగా మనమందరం కలుద్దాం రండి అని ఎందుకు చేస్తున్నాం? అవునా కదా. విడిపోతే ప్రమాదం, కొంచెం టచ్లో లేకపోతే ప్రమాదం అన్న ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. అందుకే దేవుడు వీటన్నిటినీ నూతన నిబంధనలో ఎందుకు నిషేధించాడు, పాత నిబంధనలో ఎందుకు చేయమన్నాడో దీని పరమార్థాన్ని మనం తెలుసుకోలేకపోయాం. ఒక బలిమ్మన్నాడు అంటే అందులో దాన్ని చూసి నీకు కనికరం రావాలి అని నిన్ను బలిమ్మన్నాడు తప్ప దాన్ని బలిచ్చి మంచిగా ఆ మాంసాన్ని వేడి చేసుకుని ఆగ్రహించి తినుమనడం కాదు. ఒక బలివమన్నాడు అంటే నీ పాపం కోసం ఒక బలి జరిగింది అంటే ఆ బలి చేయబడ్డ జంతువు ఎంత గిలగిలలాడి కొట్టుకొని ప్రాణాన్ని విడిచిందో, ఒకవేళ నువ్వే తప్పు చేస్తే నిన్నే మెడకాయ కోస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకొని కనికరాన్ని పొందాలి. అది మత్తయి సువార్త 23లో ఉంటుంది. ఎందుకు మీరు చేయమన్నానో మీకు కనికరం ఎందుకు రాలేదో అలాంటిదే ఈరోజు మనకు కూడా వచ్చింది. అంటే మనం ఇంకా ఇశ్రాయేలుల సంతతిలోనికి, ఇశ్రాయేలుల జాతిలోనికే మనం వెళ్తున్నాము తప్ప క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన తర్వాత ఆయనకు సంఘముగా, ఆయనకు రాజ్యముగా ఎంతవరకు పాటుపడుతున్నాము అనేదే మన ముందున్న కర్తవ్యం, మన ముందున్న ఆలోచన. సో అసలు మనమెప్పుడు పునరుత్థానం పండగ చేసుకోవాలి? ఆలోచించండి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము క్రీస్తు బోధ, ఆ పైన శిలువ వేయబడిన క్రీస్తు బోధలోనికి వెళ్దాం. 5వ అధ్యాయము 21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును, తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టము అంటే తనను నమ్మిన వారినే బ్రతికించే అధికారం ఆయనకు వచ్చింది కనుక తనకిష్టం వచ్చినట్టు దేవుని ఇష్టాన్ని కాదనడం కాదు. ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిని ఖచ్చితంగా బ్రతికిస్తాడట. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. ఇట్స్ వండర్ఫుల్. ఎప్పుడు చేసినా యేసు బోధలో తప్పలేదు. యేసును తప్పుగా అర్థం చేసుకున్న ఈనాటి బోధకుల పరిస్థితే దారుణం. కుమారుని కనపరచమంటున్నాడు, తండ్రిని కనపరచమంటున్నాడు. కుమారుడు ఉన్నాడని ఒప్పుకో, కుమారునికి అధికారం ఇవ్వబడదు అనుకో, తండ్రి ఉన్నాడని ఒప్పుకో. ఇద్దరిని వేరువేరుగా, తండ్రిని కుమారుణ్ణి ఎవరి ఘనత వారికి నువ్వు సమర్పించమంటున్నాడు. అలా కుమారుని ఎరిగిన వాడిని కుమారుడు లేపుతాడు. ఇప్పుడు కుమారునికి సర్వాధికారం ఇవ్వబడింది. ఇక తండ్రి యొక్క అధికారం కుమారునికి, అంటే తండ్రి ఈ కుమారుని అభిషేకించాడు, సర్వాధికారం ఇచ్చాడు. మన భాషలో ఉంటుంది కదా, తన ఆస్తి మీద వేరే వాళ్ళకి సర్వాధికారాలు దఖలుపరిచే దాన్ని ఏమంటారు? పవర్ ఆఫ్ అటార్నీ, పవర్ పట్టా అంటారు. సో ఆస్తి నీదైనా ఇంకొకరికి ఆ పట్టా రాసిచ్చిన తర్వాత నువ్వు కామ్గా చూస్తూ కూర్చోవాలే తప్ప నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అందుకనే దేవుడు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు.
అందుకే ఇశ్రాయేలుతో చెప్పాడు, ఆయన దొరుకు కాలమందు వీరు వెతకంటరా అని చెప్తే వెతకకుండా ఆయన కాదని యేసుక్రీస్తు వచ్చినాక కూడా ఇప్పటికీ దేవుణ్ణి వెతక పరిస్థితిలో ఉన్నారు, కానీ కుమారుణ్ణి వెతకటం లేదు జనాలు. అందుకే చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వండర్ఫుల్ బైబిల్, వండర్ఫుల్ మాట. అంటే ఎవరైతే యేసు దేవుని కుమారుడని నమ్మాడో అతను ఏమయ్యాడట, మరణములో నుండి జీవములోనికి, చనిపోయి ఉన్నవాడు బ్రతికాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ విషయాన్ని ఎప్పుడు జరుగుతుంది మనకు? మనము మరణములో నుండి జీవములోనికి ఎప్పుడు దాటాం? గుర్తుందా? యా, ఆలోచించాలి. మీరు అడుగుతున్నాను అందుకని చెప్పొచ్చు, మీరు అందరూ చెప్పొచ్చు, ఒకరిగా చెప్పమని అడిగింది. ఎందుకంటే మనందరము మరణములో నుండి జీవములోనికి ఏ రోజు దాటాము? దాన్ని ఏమంటారు? రోమా పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 3 నుంచి చదవమ్మా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుమో. అంటే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను, అనగా ఈరోజు ఎవరైతే గుడ్ ఫ్రైడే లేకపోతే ఈస్టర్ పండుగ ఆయన లేచాడని చేసుకుంటున్నారో దానికి సాదృశ్యంగా మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనము కూడా చనిపోయాము, సమాధి చేయబడ్డాము, తిరిగి లేపబడ్డాము. అంటే మనము కూడా మృతులలో నుండి పునరుత్థానము చెందాము. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారే ధన్యులు, పరిశుద్ధులై ఉంటారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడింది. ఇది మొదటి పునరుత్థానము. ఎవరైతే యేసు నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డదో, అంటే యేసును నమ్మినందుకు తల దించుకొని పోతున్నారో, ఎవరెంత కష్టపెట్టినా, ఎవరెంత బాధ పెట్టినా, ఎవరిని నిందలేసినా తల దించుకొని పోతున్నారో వాళ్ళు నిజంగా మృతుల పునరుత్థానము పొందినవారు, తన అపరాధముల చేత చచ్చి బ్రతికిన వాళ్ళు, యేసు కోసం చచ్చిపోయిన వాళ్ళు. యేసు ఏ రీతిగా అయితే తను నిందించిన వారి కోసం విజ్ఞాపన చేశాడో మనము కూడా మూగగా వారి రక్షణ కోసం రోధిస్తున్న మనము, చదవండి ఎలా ఉంటుందో. బలిపీఠము కింద వాళ్ళను చూసినప్పుడు 20వ వచనం అనుకుంటాను, ప్రకటన గ్రంథం. మరియు పెద్ద సంఖ్యలను కాదు, ఈ మొదటి పునరుత్థానం 20 వారు బ్రతికిన వారై ఉంటుందమ్మా. శిరచ్ఛేదనం అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు
విమర్శ అంటే తీర్పు. మీరు మీ పాపాల్లో ఉన్నారు, యేసు ప్రభు నమ్మితేనే మీకు రక్షణ, ఆయన నమ్మకపోతే మీకు నరకం ఉన్నది అని సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు రాజులైన యాజకులు. అంటే మనం ఆల్రెడీ సింహాసనం ఏది అనకుండి ఆల్రెడీ మనం సింహాసనం మీద కూర్చున్నాం. ఎవడికి కనబడదు కానీ ఈ సింహాసనం గొప్పతనం సచ్చిన తర్వాత అర్థమవుతుంది. క్రూర మృగమునకైనను క్రూర మృగమునకైనను దాని అంటే లోకానికైనను లోకాధికారంలో ఉన్న దాని ప్రతిమ అంటే డబ్బు. ఈ భూలోకంలో ఈ లోకం వలన పుట్టినవి, శరీరం వలన పుట్టినవి, ఆస్తులు అంతస్తులు, ఏదైతే నేను ఇంత లెవెల్లో ఉన్నాను లేదంటే ఇలాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇంత ఆస్తిపరుని అనో, లేకపోతే ఏదో ఒక రకంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నానో, నేను ప్రధానమంత్రిగా ఉన్నానో, ఆఫ్టర్ ఆల్ చిన్న బస్తీకి కార్పొరేటర్ అయి నా అంత గొప్పోడు లేడు, నేను రాష్ట్రపతిలకు ఫీల్ అవుతున్నావు, నువ్వు ఒక కార్పొరేటర్, నువ్వు ఎవడైనా పర్వాలేదు. అలా ఈ రాజ్యాధికారానికి ఎవడైతే మొక్కడో వాళ్ళు తమ నొసల ఎందును చేతుల ఎందును దాని ముద్ర సాతాను ముద్ర అంటే లోకాశే సాతాను ముద్ర. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము. మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మాకు పరలోకం కావాలి. దట్ ఈజ్ ద విట్నెస్. యేసు నిమిత్తమై యేసుని నమ్ముకున్నాను, మాకు ఈ ఆస్తి కలిసి వచ్చింది, యేసుని నమ్ముకున్నాను, మాకు ఈ రోగం పోయింది, ఈ సాక్ష్యం చెల్లదు. దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము అంటే తల తీసేయబడ్డది. అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు తల తీసేసే ఉన్నాం. ఎందుకంటే మనల్ని తిట్టిన వారి కోసం, హింసించిన వారి కోసం, దేవా వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరుగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. మనము అన్నానంటే మీలో ఎంతమంది ఉన్నారో, నేనేలాగున్నానో మనం ఆలోచించుకోవాలి ఈరోజు. నిజంగా ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై సంవత్సరములు. చూసావా, వారు బ్రతికిన వారై అంటే బ్రతికుండగానే చచ్చి తిరిగి బ్రతికిన వాళ్ళం మనం. అంటే మనము కూడా పునరుత్థానం చెందాం. యేసు పునరుత్థానం ఎలాగైతే చెందినాడో మనం కూడా పునరుత్థానం, మనం బతికిన వాళ్ళమై 1000 సంవత్సరములు క్రీస్తు రాజ్యం చేసిరి. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు. ఇక సచ్చినోడు ఎవడు బతకడు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారు ధన్యులను పరిశుద్ధులునై. ధన్యులను పరిశుద్ధులను. మళ్ళా ధన్యుల దగ్గరికి వెళ్తే అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎలాంటి వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, చూచెదరు. చాలా ఉన్నాయి అలా. అంటే ఇలాంటి బ్రతుకులో ఉన్న మనమందరము పునరుత్థానము చెందిన వారము గనక మనమంతా మన అపరాధముల చేత చనిపోయి బ్రతికిన వారము, క్రీస్తుతో కూడా బ్రతికిన వారం. మనం క్రీస్తు ఏ రీతిగానైతే బ్రతికాడో అలా క్రీస్తుతో కూడా బతికాం భూమి మీదనే. ఈ సంఘములోనికి వచ్చాము అంటే బ్రతికొచ్చాము అని అర్థం. అందుకే మనము మొదటి పునరుత్థానము చెందిన వారము. ఇట్స్ వండర్ఫుల్ బైబిల్ అంటుంది. అందుకే మనము ధన్యులము, పరిశుద్ధులము, రాజులైన యాజకులము ఎన్నో చెప్తున్నాడు. ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి క్యారెక్టర్ కలిగిన మనమంతా ఎవరము? దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుని చేత ఎరగబడిన వారము. రెండున్నాయి మనకి. ఇంత క్యారెక్టర్, ఇంత క్వాలిటీ కలిగిన మనము నిష్ప్రయోజనమైన వాటికి, దేవుడు చెప్పని వాటికి ఎందుకు మనం మరలా తిరగాలి? ఎందుకు మునుపటి వల్ల మనం వాటికి దాసులై ఉండగోరాలి అని అంటున్నాడు. ఎందుకంటే ఇది తెలియనప్పుడైతే ఆలోచించండి. ఈ విషయాలు తెలియలేదనుకోండి. నా చిన్నప్పుడు అర్థమైంది లేదు. మీ చిన్నప్పుడు మన ఊర్లో ఎట్లా చేసాం? వస్తున్నా జయము జయం అని బట్టలు పట్టుకుని ఊరంతా తిరగలేదు. ఎవడన్నా పండుకుంటే తిట్టి లేపొచ్చేవాడిని నేను. ఆలోచించాలి. అర్ధరాత్రి ఊరంతా తిరుగుదాము రమ్మని. ఆ రోజు కొత్త బట్టలు కుట్టియపోతే ఏడిపే. అవునా కదా? ఇలాంటివన్నీ చేసిన వాళ్ళమే. కానీ అప్పుడు తెలియక చేశాం. కానీ ఇప్పుడు నిజం తెలిసింది, సత్యం తెలిసింది మనకు. ఈ సత్యం ఇప్పుడు తెలిసిందా? 2000 సంవత్సరాల క్రితమే రాయబడింది. మనకెవడు చెప్పలేదు. చెప్పిన తర్వాత కూడా మనం బాక్కి వెళ్ళామో మనల్ని క్షమించడు దేవుడు. ఇంకా అనేక సంఘాల వారికి తెలియదు కనుక మనం తెలియచెప్పాలి. మనం అదే మూసలో ఉండకూడదు.
అందుకే ఈ మొదటి పునరుత్థానము చెందినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆ దూత చెప్తుంది, మీరు సిలువ వేయబడిన క్రీస్తును వెతుకుతున్నారని మాకు తెలుసు. ఎందుకంటే సిలువ వేయబడిన తర్వాత యేసు ఎక్కడున్నాడని ఎతుకుతున్నాడు. నిజంగా పునరుత్థానుడై నమ్మి ఉంటే ఎతకకపోతున్నారు వాళ్ళు. సిలువ మీద వేశారు కదా, ఆ ఎట్లున్నదనే భావమే తప్ప. కానీ అపోస్తలులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో, మేడగది మీద పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందిన తర్వాత శాస్త్రులు, పరిచయాలు, అధికారులు పిలిచి మీరు ఏమైనా చేసుకోండి కానీ ఈ నామాన్ని మాత్రం ప్రకటించకూడదని, ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తామన్నారు. అప్పుడు ఏమన్నారు? మేము సావనైనా చేస్తాం కానీ మేము సువార్తను ప్రకటిస్తాం, క్రీస్తును ప్రకటిస్తాం. అది మనకు దృష్టాంతంగా మనకి ఇప్పుడు రాయబడింది. ఇప్పుడు దాన్ని తీసుకోవాలి మనం. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందక ముందు సమాధిలోకి తొంగి చూశారు కనుక మనం కూడా ఈస్టర్ డే నాడు సమాధుల దగ్గరికి పోదాం. పోతే తప్పే ఉంది సార్ అన్నాడు ఒకడు. అవునా కదా? సమాధుల దగ్గరికి పోతే జ్ఞానోదయం అవుతుంది సార్ అట. ఏమని? ఎప్పుడైనా మనం వీటికి రావాలి కదా అనే ఆలోచన వస్తుంది కదా సార్. అది సంవత్సరానికి ఒక్కసారేనా నేను అడిగాను. అర్థమైంది? కరెక్టే, మీరు అనేది కరెక్టే. సమాధుల దగ్గర చూస్తే మనకేమవుతుంది? మనకు అలవాటు చేశారు. సచ్చిన రోజు పాట పాడాలని అలవాటు చేశారు కదా, పరదేశులమో. అది రోజు వాడితే తప్పింది అన్నప్పుడు నోరు పూసుకుంటాడు. అవునా కదా? రోజు రాదా? మీ జీవం ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారు కదా అనే మాట గుర్తు చేసుకోవాలి. అది రోజు చేసుకోవాలి. సమాధుల దగ్గరికి పోతేనే జ్ఞాపకం వస్తుందా? సమాధుల దగ్గర పోతే ఏమొస్తుందో తెలుసా మీకు? ఏడుపు వస్తుంది తెలుసా మీకు? ఎందుకంటే అయ్యని తలుచుకొని ఒకరు, అవ్వని తలుచుకొని ఒకరు, బిడ్డలు తలుచుకొని ఒకరు, అందరు తలుచుకొని ఏడిపే తప్ప నీకు జ్ఞానోదయం రాదు. మా వాళ్ళు చచ్చిపోయారు కదా అనే ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావే తప్ప నేను ఎలాగూ చచ్చిపోతాననే ఆలోచన రాదు అక్కడ నీకు, నిజంగా మీరు ఆలోచిస్తే. అందుకని చెప్తున్నాను నేను. అందుకని మనం వాక్య ప్రకారంగా మనం ఆలోచిస్తున్నాం ఈరోజు. అందుకే మొదటి పునరుత్థానములో పాలు పొందినవాడు ధన్యుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి యేసు లేచాను, అల్లలే కదా మనం కూడా లేచాం. మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనము కూడా క్రీస్తుతో కూడా లేచాం. కాబట్టి మనం కూడా పండుగ చేసుకున్నాం, మనమే పండుగ చేసుకున్నాం. ఎందుకంటే మనం లేచినందుకు, క్రీస్తు మనల్ని లేపినందుకు, దేవుడు మనకు లేపినందుకు మనం పండుగ చేసుకోవాలా. ఎప్పుడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దట్స్ ఆల్. సో రోజు పండుగ చేసుకోమంటున్నా అక్కడ. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఫిలిప్పీ 4:4. ఎక్కడికి వెళ్ళినా మనం లింక్ చేయొచ్చండి. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అది. పిల్లలు నేర్చుకోవాలి. మీరు మాట్లాడే వాళ్ళందరూ ప్రసంగం కావాలి, ప్రసంగికులు కావాలన్న వాళ్ళందరూ ఇది ట్రైనింగ్ కాబట్టి పాయింట్. ఎల్లప్పుడూ ప్రభువునందు మీ ఇష్టం వచ్చినట్టు కాదు, మరలా చెప్పుదును ఆనందించుడి. చూసారా? మరలా చెప్పుదును ఆనందించుడి. మాకెక్కడ వీలైతే సార్ ఎల్లప్పుడూ ఆనందించటానికి నువ్వు అన్నావు అనుకో, అంటే నువ్వు క్రీస్తులో లేవు. క్రీస్తులో ఉంటే ఆనందం వేరు. ఆలోచించండి మీరు. అప్పుడప్పుడు మనం సువార్తకి వెళ్తాం కదా, వచ్చిన వాళ్ళు చెప్తుంటారు 3 రోజులు ఏమండి 3 రోజులు నిజంగా పరలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇల్లు గుర్తురాదు. సాయిబాబా గారు అవునా కదా? పేపర్ చదవాలనే ఆలోచన లేదు, టీవీ ఎక్కడ పోయిందో తెలియదు, ఆ క్రికెట్ మ్యాచ్ ఏమైతుందో, ఎవడు చచ్చాడో తెలియదు, బతికాడో తెలియదు. ఆ 24 hours ఎలాంటి ఆనందంతో ఉంటామో అది అనుభవించిన వారికే తెలుస్తుంది ప్రభువునందు ఉంటే. అవునా కదా? కొందరికి అనుకోవచ్చు మీరు ఎంజాయ్ చేయడానికి పోతున్నారు అనొచ్చు, దానికి ఏం తప్పలేదు, వాళ్ళ భావం అది. కానీ నిజంగానే ఎంజాయ్ చేస్తున్నాం. ఏమని? యేసులో ఎంజాయ్ చేస్తున్నాం. ఆలోచించాలి మనం. ఒక్కొక్కసారి ఆకలి కూడా కాదు తెలుసా మీకు? 11:30కు పెట్టుడు ఉంటాడు తిండి. ఒకరోజైతే 1:30కు తిన్నాను నేను, రాత్రి 1:30. మామూలు టైం కాదు అది. ఆలోచించాలి మీరు. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రభువునందు, నేను ఒక్కనే చెప్పట్లేదు, దయచేసి మిమ్మల్ని మీరు పొగుడుతున్నారని మళ్ళా వేరే వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు.
అది సాక్షులు కూడా ఉన్నారు కనుక, అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ప్రభువునందు ఉంటే ఆనందం తెలుస్తుంది. అందుకే ఏమన్నాడో తెలుసా, మీ సహనమును సకల జనులకు ఆనందములో ఎంత బాధ ఉందో ఆలోచించారా? ఆ ఆనందం వెనకాల మనం ఎంత కష్టం అనుభవించినా క్రీస్తులో దాన్ని ఆనందంగా మార్చుకున్నాం. అదే మన సహనాన్ని సకల జనులకు తెలియజేయబడం. ఊరంతా పండుగ చేసుకుంటే మీరెందుకు చేసుకోవట్లేదు అన్నాడు అనుకోండి, అలా అడగడానికే మనం ఉన్నాం కాదు. అడగగానే టక్కున చెప్పేయాలి. అడగకుండా చెప్పకూడదు. అడగకుండా చెప్తే లోకం అయిపోతాం తెలుసా. మనం చెప్తామని పోతే ఏమంటే దూరం అయిపోతాడు, ఈడు మత ప్రచారం చెప్తున్నా అంటాడు. మా ఆఫీసులో కొబ్బరికాయ కొట్టి లడ్డు తీసుకొచ్చి తెచ్చిస్తాడు అనుకోండి, నేను తక్కువ మంది తినేస్తాను. నాతోటే కూడా నా అసిస్టెంట్ అస్సలు ముట్టుకోవద్దుగా సార్ అంటున్నాడు. ఎందుకంటే పెద్దకో చర్చికో ఇంకో చర్చికో ఎప్పుడో చర్చికో అబ్బే మనం ముట్టుకోవద్దు అన్నాను. ఆ దినంగా నేను తిన్నాను అనుకో, ఆ కుడక బెల్లం ఇచ్చినోడు నన్ను అడుగుతాడు, సార్ ఆడేమో తింటలేడు నువ్వెందుకో తింటున్నావు అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? బా దొరికింది ఛాన్స్, ఇక కొట్టయి. నీ విగ్రహం కొట్టిదేరా బాబు, అర్థమైందా? దేవుడు ఒక్కడే, నీకు నాకు ఆయన పైన ఉన్నాడు. నువ్వు బొమ్మ కాడ పెట్టినా ఒకటే, బండి మీద పెట్టినా ఒకటే, కాబట్టి ఇంకొకటి ఎక్కువ అంటాను నేను. ఆడు పరేషాన్ అవ్వాలా, మన దగ్గర కావాలంటే. సో ఎలాంటి సందర్భంలో ఎలా చెప్పాలో అలా నేర్చుకోవాలి మనం. అది క్రీస్తులో ఆనందం, అది క్రీస్తును ప్రకటించే విధానం, అది క్రీస్తును గణపరిచే విధానం. అలా క్రీస్తును తండ్రి మహిమను తండ్రికి, క్రీస్తు యొక్క మహిమను క్రీస్తుకిచ్చి ఈ రోజు నువ్వు ప్రతిదినము పండుగ చేసుకోమంటున్నాడు. యేసు క్రీస్తులో ఉంటే ప్రతిదినము పండుగే. ఎందుకంటే యేసు నన్ను లేపాడు. పాపంతో అవమానంతో నరకానికి వెళ్ళవలసిన నన్ను తన రక్తము ద్వారా కొనుక్కొని నన్ను పాపము నుంచి శాపము నుంచి విడుదల చేసి నన్ను బ్రతికించినాడు గనక ఆ అర్థం తెలుసుకున్నవాడు ఆనందిస్తాడు. అలా ఆనందించిన వాడు రోజు పండుగ చేసుకుంటాడు. అది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం చెప్పబడింది, ఇప్పుడు కాదు. సామెతల గ్రంథం 15:15లో, సామెతల గ్రంథం 15:15లో ఆ మాట రాయబడి ఉంది. బాధపడువాని దినములన్నీ శ్రమకరములో. బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాను అనుకున్నవాడు, నాకే వచ్చినాయి కష్టాలు అనుకునేవాడు, ఎప్పుడు నేనేం పాపం చేశానో నాకే దుస్థితి వచ్చింది అనుకునేవాడు పండుగ చేసుకున్నా ఆడి బాధ అంతా లెక్కల మీదనే ఉంటుంది. అవునా కదా? ఒక్కరోజు పండుగ చేసుకుని మళ్ళా రేపు లెక్కలేసుకొని ఈ అప్పట్ల తిరవాలని ఏడుస్తూ ఉంటాడు. అర్థమైందా? అందుకని ఈరోజు పండుగలు కూడా మీరు ఆలోచించండి. అప్పు చేసుకుంటూ లేరా? ఓకే, మన దగ్గర డబ్బు ఉన్నోడు చేసుకున్నాడంటే అది వేరే విషయం. నిజంగా పండుగ చేయాలి కనుక వాళ్ళు చేసుకుంటున్నారు, మనం పండుగ చేయాలంటే అప్పు చేసుకుని ఈ పండుగ చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా చేసుకోవాలి కదా సార్, సంవత్సరానికి ఒక్కరోజు అనేవాళ్ళు. వీళ్ళంతా వీళ్ళు పెట్టపట్టుకునే తప్ప లేదురా బాబు నువ్వు ఏ రోజైనా పండుగ చేసుకుంటే ఆడు డబ్బులు ఉన్నప్పుడు పండుగ చేసుకుంటాడు, బట్టలు కొనుక్కుంటాడు. ఈ దినమే కొత్త బట్టలు వేసుకోవాలి పండగ కాబట్టి అన్నాం అనుకోండి, బ్రతకాంగమైపోతుంది. అందుకే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరాలను లెక్క పెట్టకండి. మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. బాధపడు అని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు. డైలీ ఆలోచించాలి. రోజు పండగ. విందంటే ఫీస్ట్, ఫీస్ట్ అంటే ఫెస్టివల్. సో రోజు పండుగ చేసుకోమని మనకు దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని బ్రతికిస్తే క్రీస్తు యేసులో, మనం ఒక్కరోజు పండుగ చేసుకుని రెండో రోజు దండగలాగా ఏడిస్తే కుదరదు. కాబట్టి క్రైస్తవులైన ప్రతివారు, విశ్వాసులైన ప్రతివారు, మొదటి పునరుత్థానంలో పాలు పొందిన ప్రతివారు ప్రతిరోజు తమ పునరుత్థానపు పండుగను చేసుకోవచ్చు. నేను బతికాను, ఇక నాకు చావులేదు. ఈ శరీరంలో ఉండి చచ్చినా నాకు నిత్య దండన తప్పింది, నేను నిత్య జీవానికి వారసుని అనే ఆనందంతో ఉంటే నువ్వు రోజు పండగే. ఏం పండగ? వాక్యాన్ని తినాలా, వాక్యాన్ని తాగాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దట్ ఈజ్. అందుకంటే ఏ ఫుడ్ తింటే నువ్వు బతుకుతా ఉన్నాడు ఆలోచించు. ఈ నీళ్లు నాకు ఇవి ప్రభు అంటే ఈ నీళ్లు తాగినోడు ఎప్పటికీ దాహం అవుతుంది. మరి ఏ నీళ్లు తాగాలి? నేనిచ్చే నీళ్లు ఉన్నాయి, ఇవి జీవజలపు, ఇది తాగు,
ఈయన ఇందులో ఉన్నాయన్నీ జీవజలాలే. ఇవి తాగితే నీకు దాహం తాగదు, ఇది తిను. ఏమంటాడు మన బల్లలో, ఏమంటున్నాడు? ఇది నా శరీరం అన్నాడు. వాక్యమే శరీరధారిగా వచ్చింది గనక నువ్వు వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు. అదే పండుగ. ఇశ్రాయేల్లో కొండల మీద నేను ఒక బలి జరిపిస్తాను అన్నాడు. ఎహెజ్కేలుతో ఆ బలి చేశాడు కల్వరి కొండ మీద. ఆ బలికి సాదృశ్యమే ఇదిగో ఈ రొట్టె ద్రాక్ష. ఇదే పండగ, ఇదే విందు. ఈరోజు దేవుని కుమారుని విందులో పాల్గొంటున్నామంటే ఈ విందులో పాల్గొనండి మీరు. కానీ ఇది కూడా పాల్గొకుండా చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఏమా అవునా కదా? ప్రభు బల్లకు సిద్ధపడి రావాలి, సిద్ధపడకపోతే ముట్టుకోద్దంటే సగం చర్చి కాలి. ఎవడు చెప్పాడు నీకు? నీ పాపం పోవడానికే నువ్వు రక్తంలో పాలు పొందాలి, యేసు రక్తంలో పాలు పొందాలి. నేను పాపిని తినను పో అంటే నిన్నెవడు కడుగుతాడు? ఆలోచించి సిద్ధపడింది. నువ్వు సిద్ధపడకపో నిన్ను కడగడానికే యేసు రక్తం ఉంది ఇక్కడ. నీ పాపాన్ని నువ్వు ఎప్పుడూ కడుక్కోలేవు. నేను పాపాన్ని కడుక్కున్న తర్వాతనే బలలో పాల్గొంటే అది నీకు బల్లే అవసరం లేదు. అవునా కదా? నేను పాపం చేయకుండా ఉండి బలలో పాల్గొంటే నీకు బల్లే అవసరం లేదు. ఇంకెందుకు నువ్వు? చూసారో ఏ విందులో మనం ఉన్నామో, ఏ పండగలో మనం ఉన్నామో తెలియకుండానే పండగలకు మనం అలవాటు పడిపోయినాం కనుక ఈ పండగలన్నీ ఎలా చేసుకోవాలో, ఎలా అర్థవంతంగా మనం ఆలోచించి పండగ చేసుకుంటే మనం ఎంతటి ధన్యులమో దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక విని ఆలోచించిన వారు, ఆలోచించి దానిని గ్రహించిన వారు, గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించిన వారు మరీ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక విన్న మనం ఆలోచిద్దాం, గ్రహిద్దాం, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్య ప్రకారంగా ప్రవర్తిద్దాం. ఎవరు చెప్పినా విందాం, విన్నది బైబిల్లో ఉందో లేదో చూద్దాం, దాని ప్రకారంగా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా అందరిలో అందరిగా వ్యాపించి ఉన్న మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, దివ్యవాక్యాన్ని విన్నాం, ఆలోచిస్తున్నాం. మేము కేవలము వినువారు మాత్రమే అయ్యండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, లేదా చెప్పువారు మాత్రమే అయ్యండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా, విన్నదానిని చెప్పిన దాన్ని ఆలోచించి గ్రహించి వాక్య ప్రకారంగా సరిచూసుకొని దాని ప్రకారంగా ప్రవర్తించి వాక్యము ద్వారానే మీ సన్నిధికి చేరగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మేము, దేవా నా తండ్రి నా నాయన, నీ వాక్యముతో పరిశోధించి చూసుకొని మా విశ్వాసాన్ని చెక్ చేసుకొని అనేకులను విశ్వాసులుగా మార్చగలుగుటకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, నీ వాక్శక్తిని, జ్ఞాపక శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, సమస్త విధములైన అనుభవ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, దేవా నా తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.